తనకి ప్రపోజ్ చేసిన విక్కీ ముందే చక్రి నా భర్త అని అందరికీ చెప్పిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాలక్ష్మి చక్రి ప్రేమలో పడాలని మీరు కూడా కోరుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా చక్రి రోజు రోజుకి మహాలక్ష్మి మీద ప్రేమను పెంచుకుంటాడు. ఇలానే మహాలక్ష్మి గారు నాకు దగ్గరైతే చాలా బాగుంటుంది. రుద్రవరం వెళ్ళి వచ్చిన తర్వాత మహాలక్ష్మి గారిలో చాలా మార్పు వచ్చింది. మా ఇద్దరికి మధ్యలో థర్డ్ పర్సన్ రాకుండా ఉంటే కొన్ని రోజులకి మహాలక్ష్మి గారికి నా మీద ప్రేమ కలుగుతుంది అని అప్పుడే మనసులో అనుకుంటాడు చక్రి. ఈలోపు ఎంట్రీ ఇస్తాడు విక్కీ. అయితే విక్కీ ఎంట్రీతోనే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు వీడు ఎక్కడెందుకు పుట్టాడు అంటూ తిట్టుకుంటూనే ఇంట్లోకి రాకుండా చేద్దామనుకునే లోపే మాధవ వచ్చేసి రండి సార్ లోపలికి రండి, అమ్మ మహాలక్ష్మి మీ సార్ వచ్చారు అని చెప్పనేసరికి రండి సార్ కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ ఇంకా మాధవ్ అనగానే అక్కడ మళ్ళీ చక్రి వెటకారంగా డైలాగ్స్ వేస్తాడు. నువ్వు ఉండరా చక్రి అంటూ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇంకా మీ కజిన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ చివర్లో డైలాగ్ వేసి విక్కీ వెళ్ళిపోతాడు. కజిన్ కజిన్ కజిన్, నేను ముందు మహాలక్ష్మి గారికి కజిన్ని కాదు మొగుణ్ణి అని చెప్పాలి అని చక్రి కాస్త బయటికి వెళ్ళి విక్కీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈలోపు మహాలక్ష్మి వచ్చేస్తుంది. ఏంటి మహాలక్ష్మి గారు, అతను ఇంటి వరకు వచ్చేసాడెందుకు, అతను ఇంటి వరకు వచ్చేస్తే మీకు ప్రపోజ్ చేస్తే అని చెప్పాను. కానీ చేస్తే చేస్తారు అంటే చేస్తే ఒప్పుకుంటారా, ఏమో ఒప్పుకోవచ్చేమో, మీరు కూడా నాకు ప్రపోజ్ చేశారు కదా, ఐ లవ్ యూ చెప్పారు కదా, మీ ఇష్టం మీది, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. ఆయన ఇష్టం ఆయనది, ఆయన కూడా ఇష్టపడితే ఇష్టపడచ్చు, ఆయన ఇష్టపడితే మీరు ఇష్టపడతారా అంటూ చక్రి మహాలక్ష్మి అడుగుతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే ఏమో ఇష్టపడొచ్చేమో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అలా అనడంతో ఒక్కసారిగా చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటి మహాలక్ష్మి ఎలా అనేసింది అంటే, మహాలక్ష్మి గారు నన్ను మర్చిపోతారా, విక్కీని పెళ్లి చేసుకుంటారా, విక్కీ మహాలక్ష్మి గారు ఒకటైపోతారా, అలా ఎలా ఒకటి కానిస్తాను, మహాలక్ష్మి నా భార్య, నేను మహాలక్ష్మి గారిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నా భార్యని మరొకడు లాక్కుని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా, మహాలక్ష్మి గారి వంక చూడకుండా చేసేస్తాను అని చెప్పి ఏం చేయాలి మహాలక్ష్మి గారు నన్ను ప్రేమించాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ఉన్నాడు కదా మన బొడ్డోడు కన్నాగాడు వచ్చి, ఏంటన్నయ్య అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు, ఏమైంది, మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయాలరా, ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగాని, ఏంటి ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి వదిన్ని ఇంప్రెస్ చేయాలి అంతే కదా అనగానే, అవును ఏం చేయాలి అనగాని, సరే రా నాతోని అని తన గదిలోకి తీసుకెళ్ళి చక్రి షర్ట్లు ఉంటాయి కదా, షర్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇది బాగుందా, చెత్త కలరు, ఇది బాగుందా, చెత్త డిజైను, ఇలాంటి షర్ట్లు వేసుకుంటే నిన్ను ఎందుకు చూస్తుంది, ఎందుకు ఇష్టపడుతుంది, మంచి మంచి షర్ట్లు వేసుకోవాలన్నయ్య, వదినికి చక్కగా కనిపించాలి, ఆ విక్కీ చూడు ఎలాంటి షర్ట్లు వేసుకుంటాడో, నువ్వు అలాంటి షర్ట్లు వేసుకుంటే వదిన కళ్ళ ముందు నువ్వు అందంగా కనిపిస్తావన్నయ్య అంటూ ఇంకా కన్నా చెప్పేసేసరికి ఆ షర్ట్లన్నీ తగలపెట్టేస్తాడు. ఇంకా ఒక షర్ట్ ఉంటుంది, ఆ షర్ట్ కొత్త షర్ట్ రా అనగానే, ఈ షర్ట్ సూపర్ ఉందన్నయ్య, ఇది వేసుకో అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు ఉదయాన్నే ఆ షర్ట్ వేసుకుని బయటికి వస్తాడు. వచ్చేసరికి మహాలక్ష్మి, ఏంటి కొత్త షర్ట్ వేశారు, ఎనీవే ఈ షర్ట్ మీకు చాలా బాగుంది అని చెప్పనేసరికి థ్యాంక్స్ అని చెప్పి ఓ తెగ సంబరపడిపోతాడు, మెలికలు తిరిగిపోతారు. ఏంటి ఆడదానిలో ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నారు, నేను బాగుందన్నది షర్ట్ మాత్రమే, అర్థమవుతుందా, ఏం ఫీల్ అవ్వకన్నయ్య, ఈరోజు షర్ట్ బాగుందని చెప్పిన వదినే రేపు మీరు కూడా ఈ షర్ట్లో బాగున్నారు అని చెప్తుంది. సరేనా, వదినతో క్లోజ్గా ఉండడానికి, వదినతో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యన్నయ్యా, అప్పుడు వదినికి నీ మనసులోని ప్రేమ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి ఇంకా చక్రికి అయితే చెప్తాడు కన్న అయితే చెప్పేసేసరికి ఇంకా చక్రి
డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది కదా, వచ్చేసిన తర్వాత మహాలక్ష్మితో ఇంకా మాట్లాడడం, ఇంకా అలాగే మహాలక్ష్మిని తీసుకువెళ్ళడం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి ఎందుకంటే ఒంటరిగా పంపించకూడదు అని ఆల్రెడీ సురేష్ చేసిన పనితో చేశారు కదా, సో తీసుకువెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా అలా ఒకరోజు తీసుకువెళ్ళి తీసుకొచ్చేసరికి ఇంకా ఆఫీసులో కూడా విక్కీతో కొంచెం క్లోజ్గా ఉంటుంది. పైగా ఇంకొక ప్రాజెక్టు కూడా పెద్ద ప్రాజెక్టే వస్తుంది. అప్పటి వరకు రాని ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ఇంకా విక్కీకి అయితే మహాలక్ష్మి ఆఫీసులోకి రావడం వల్లే ఇలాంటి ప్రాజెక్టులన్నీ వస్తున్నాయని ఇంట్లో వాళ్ళమ్మతో చెప్తాడు. ఏంట్రా మహాలక్ష్మిని నువ్వు ఇష్టపడుతున్నావా అంటూ వాళ్ళమ్మ అడిగేసరికి ఇష్టమైతే ఉంది, కానీ మరి మహాలక్ష్మి మనసులో ఏముందో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఎవరుంటారు? నీలాంటి మంచివాడిని, మంచి మనసున్నవాడిని, నీలాంటి అందగాడిని ఎవరు మాత్రం వద్దనుకుంటారు అనగానే, లేదమ్మా, అందరిలాంటి అమ్మాయి కాదు మహాలక్ష్మి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఏదైనా సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అమ్మాయి భారీగా దక్కడం అంటే చాలా అదృష్టం చేసుకోవాలి అని చెప్పాను. కానీ అసలు నీ మనసులోని మాట చెప్తేనే కదా తను ఇష్టపడుతుందో లేదనేది తెలుస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకుంటున్న సమయంలోనే మహాలక్ష్మి ఒక ప్రాజెక్ట్ని అక్కడ అక్కడ డెమో ఇవ్వాల్సిన పవర్ ప్రాజెక్టు డెమో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వెళ్తున్నప్పుడే తన ల్యాప్టాప్ ఆటోలో మర్చిపోతుంది. చక్రి తీసుకువెళ్తాను అని చెప్తాడు, కానీ మహాలక్ష్మి నేను వెళ్తానులేండి అని చెప్పి రాత్రంతా కూడా చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది. చక్రి తోడుగా ఉంటాడు. ఆ కంప్లీట్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ల్యాప్టాప్ తీసుకువెళ్ళి హడావిడిగా ల్యాప్టాప్ బ్యాగ్ని తన హ్యాండ్ బ్యాగ్ లంచ్ క్యారేజీ తెచ్చుకుంటుంది. ల్యాప్టాప్ బ్యాగ్ని ఆటోలో మర్చిపోయేసరికి ఇంకా ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. తన పని తను చేసుకుంటుంది. మహాలక్ష్మి నీది ఏమైంది, ఓకే అయిందా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసావా, ఒకసారి డెమో చూపించు అనేసరికి బ్యాగు చూస్తే బ్యాగు కనిపించకపోవడంతో అటు ఇటు తెగ వెతుకుతుంది. ఏమైంది మహాలక్ష్మి, ఏం జరిగింది అనగానే ల్యాప్టాప్ బ్యాగు కనిపించట్లేదు అనేసరికి ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి, జాబ్ అంటే ఇంత ఇరిటేషన్ తెప్పిస్తావేంటి, అసలు నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా, నీకొక ప్రాజెక్ట్ అప్పగించాను, వాళ్ళు మరొక 1-2 గంటల్లో వచ్చేస్తే నేను ఏం చెప్పాలి, సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ అనగానే, మరి ల్యాప్టాప్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పనేసరికి నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి వెంటనే ఇంకా ఫోన్ చేస్తుంది. చక్రికి అయితే ఫోన్ చేసేసరికి చెప్పు మహాలక్ష్మి గారు అని చెప్పాను. కానీ నేను ఆటో ఎక్కిన తర్వాత ల్యాప్టాప్ మర్చిపోయాను అని చెప్తుంది. ఒక్కసారిగా చక్రి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు మహాలక్ష్మి, మీరు ల్యాప్టాప్ మర్చిపోయారా అని చెప్పాను. కానీ అవును, ఆటోలో ల్యాప్టాప్ మర్చిపోయాను, ఆటో ఏమైనా గుర్తుందా, ఆటో నెంబర్ ఏమైనా గుర్తుందా అనగానే నాకు అసలు ఏమీ గుర్తులేదు, నేను ప్రాజెక్టు నైట్ అంతా చేశాను కదా, అది ఎలా సబ్మిట్ చేయాలో అన్న ఆలోచనతో నేను ఉన్నానే తప్ప అవేమీ గుర్తుపెట్టుకోలేదు అని చెప్పనేసరికి ఆటో వెనకాల ఏదైనా ఉందా, ఒక్కటైనా గుర్తు తెచ్చుకోండి అనగానే నాకేమీ గుర్తు రావట్లేదు టెన్షన్లో అనగానే, చూడండి మీ ల్యాప్టాప్ మీకు వచ్చేటట్టు నేను చేస్తాను సరేనా, మీరు మాత్రం టెన్షన్ పడకండి, ఫ్రీగా ఉండండి, నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని చెప్తున్నాను కదా, మీకేదైనా గుర్తొస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ పెట్టేసిన తర్వాత చక్రి అందరు ఆటోల దగ్గరికి వెళ్తాడు. ఆ టైంలో ఆ ఏరియాలో ఏ ఆటో ఓడున్నాడు, ఎవరున్నారు, ఏంటి ఎన్ని తెలుసుకున్న తర్వాత ఇంతకీ మహాలక్ష్మి గారు పలానా చోట కదా ఎక్కారు అని వెళ్ళి అక్కడ ఒక షాప్ ఉంటే షాప్ అతన్ని బ్రతిమలాడడంతో సీసీ కెమెరా చెక్ చేయిస్తాడు. ఆటో కనిపిస్తుంది. ఆటో వెనకాల ఒక బొమ్మ ఉంటుంది. అదే సమయానికి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఆటోలో బొమ్మ ఉంది అని చెప్పనేసరికి ఎస్ ఇదే ఆటో అని చెప్పి వెంటనే ఆ డ్రైవరు అతను ఎలా ఉన్నాడు అనగానే ఎలా ఉన్నాడు అనేసరికి సీసీ కెమెరాలో కనిపించిన ఫోటోని మహాలక్ష్మికి పెట్టేసరికి మహాలక్ష్మి చూసి ఈయనే అని చెప్పనగానే
సరే మీరు టెన్షన్ పడకండి, నేను ల్యాప్టాప్ తీసుకొచ్చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని మహాలక్ష్మికి ఎంతో ధైర్యం చెప్తాడు చక్రి అయితే. చెప్పిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం ఉంది మహాలక్ష్మి, వాళ్ళు వచ్చిస్తున్నారు, నేను ఎలా చెప్పాలి వాళ్ళకి, ఏం చెప్పాలి, ఈ ప్రాజెక్టు నాకు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కనుక మిస్ అయితే నేను నా లైఫ్ని మిస్ అయినట్టే, ఇలాంటి ప్రాజెక్టు నాకు రావడం ఇదే మొదటిసారి, ఇంతకు ముందు నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఈ ప్రాజెక్టు నాకు రాలేదు, ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఈ ప్రాజెక్టు నాకు ఇస్తున్నారు, నీ వల్ల నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోను మహాలక్ష్మి అని చెప్పి ఇంకా విక్కీ చాలా కోపంగా అయితే అంటాడు. విక్కీ కూల్, విక్కీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నేనేం కూల్గా ఉండాలి, నేను అస్సలు కూల్గా ఉండలేను, నాకు ఆ ప్రాజెక్ట్ అంటే ఎంత ప్రెస్టీజియసో నీకు బాగా తెలుసు అని చెప్పనేసరికి ఓకే ఓకే నేను మాట్లాడతాను అనగానే ఇంకా చక్రి ఆ పెద్ద అతను ఫోటో ఉంది కదా, ఫోటోని 4-5 డ్రైవర్లకి చూపించడంతో అతను పలానా చోట ఉంటాడు అని తెలిసి ఫోన్ నెంబర్ చేయడంతో ఫోన్ నెంబర్ కాస్త ఇంటి దగ్గర ఉండిపోతుంది. వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉండిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చివాడిలా ఆటోలన్నీ వెతికేస్తాడు. ఆటోలన్నీ వెతికేసేసరికి ఆ ఆటో కనిపిస్తుంది. అన్న అన్న ప్లీజ్ అన్న నీ ఆటోలో ఉదయం నా వైఫ్ ఎక్కిందన్నా, తను ల్యాప్టాప్ మర్చిపోయిందన్నా అనగానే మీ ఆవిడ ల్యాప్టాప్ మర్చిపోవడం ఏంటి, నువ్వు ఎవరిని చూసావనుకుంటున్నావు, లేదన్నా కావాలంటే ఫోటో చూడన్నా, ఇది మేమిద్దరం మా పెళ్లి ఫోటో అన్నా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామన్నా, నా వైఫే అన్నా, ల్యాప్టాప్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయన్నా అంటూ బ్రతిమలాడడంతో సరే ఈ అమ్మాయి కదా వదిలేసిందని ఇంకా వెంటనే ఆ ల్యాప్టాప్ ఇస్తాడు. ఇచ్చేసరికి ఈలోపు పైన క్లయింట్స్ వచ్చేస్తారు. మహాలక్ష్మి ఎక్కడ ల్యాప్టాప్, క్లయింట్స్ వచ్చేసారు, నీ ప్రజెంటేషన్ ఎక్కడ అంటూ చక్రి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ మనసులో చక్రి గురించి చక్రి మీద నమ్మకంతో ఒక పక్క ఆలోచిస్తుంటే విక్కీ అనే మాటలు తన చెవుల వరకు వెళ్తున్నాయి కానీ ఏం చేయాలో అర్థం కాదు మహాలక్ష్మికి అయితే. ప్లీజ్ విక్కీ అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది. బ్రతిమాలుతూ ఉండేసరికి ఈలోపు కరెక్ట్గా క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ వచ్చి లోపలికి ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళేసరికి మహాలక్ష్మి అని పిలుస్తాడు. పిలిచేసరికి మహాలక్ష్మి చక్రి వంక చూస్తుంది. ల్యాప్టాప్ అంటూ చూపించడంతో ఇంకా పరుగున వెళ్ళి చక్రిని హత్తుకోబోయేసరికి ల్యాప్టాప్ని ముందు పెట్టడంతో ఆ ల్యాప్టాప్ తీసుకుని ప్రజెంటేషన్ ఇస్తాను అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి మొత్తం ప్రజెంటేషన్ అంతా కూడా ఇస్తుంది. ఇచ్చేసరికి ప్రాజెక్టు ఓకే అవుతుంది. ఓకే అవ్వడంతో చక్రికి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. ఫోన్ చేసేసరికి చక్రి కిందే వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చి చక్రిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నా మీద ఒకరు నమ్మకం పెంచుకున్నారు, ఆ నమ్మకాన్ని నేను కోల్పోకూడదు అనుకున్నాను, కానీ సరైన సమయానికి మీ వల్లే ఇదంతా జరిగింది అని మహాలక్ష్మి కాస్త గట్టిగా హగ్ చేసుకుని చెప్తుంది. చెప్పేసేసరికి మహాలక్ష్మి గారు అంటూ చక్రి అంటాడు. ఎందుకంటే అది రోడ్డు కదా, సో చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మి థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోవడంతో ఏంటి మహాలక్ష్మి చాలా టెన్షన్ పడినట్టున్నావు అనగానే అవును, సరైన సమయానికి చక్రి తీసుకురాకపోయి ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని, ఒక రకంగా చెప్పాలంటే జాబ్ అనేసి వెళ్ళిపోదాము అన్న సిచ్యువేషన్కి కూడా వచ్చేసాను, నాకు అంత భయం వేసింది అని చెప్పనేసరికి విక్కీ ఏదో కోపంలో నిన్నొక మాట అన్నాడు అనగానే లేదు తను నాకు బాధ్యత అప్పగించాడు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించవలసిన బాధ్యత నాకుంది, అది నేను నిర్వర్తించలేకపోయాను అని విక్కీ రావడంతో ఐఎమ్ సారీ అని చెప్తుంది. సారీ అని చెప్పి తన వర్క్ తను చేసుకుంటుంది. అయ్యో అనవసరంగా మహాలక్ష్మిని బాధ పెట్టాను, టెన్షన్ పెట్టాను, మహాలక్ష్మి నా వల్ల చాలా టెన్షన్ పడినట్టుంది అని విక్కీ అనుకుని విక్కీ మహాలక్ష్మిని పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి విక్కీ అనగానే ఈవినింగ్ పార్టీ ఉంది, పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి, పార్టీలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పనేసరికి నేను ఎక్కడికి రాలేను విక్కీ అనగానే లేదు మహా,
ఎందుకంటే ఈ ప్రాజెక్టు నీ వల్లే వచ్చింది లక్కీ, నీ వల్ల వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు పార్టీలో ఉండి తీరాలి అని చెప్పాను. కానీ సరే వస్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. సాయంత్రం మరి ఈ పార్టీ జరగడానికి కారణం చక్రియే కదా, చక్రియే కదా మరి ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చాడు సరైన సమయానికి. లేదంటే ల్యాప్టాప్ వచ్చేది కాదు, ఇంత కూల్గా విక్కీ మాట్లాడేవాడే కాదు. సో అందుకని మహాలక్ష్మి చక్రి గారు అని చెప్పాను. కానీ ఏంటి మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి, ఎక్కడున్నారు మీరు? నేను బయట ఉన్నానండి. ఏమైంది? అంతా ఓకే కదా అని చెప్పనేసరికి, అంతా ఓకే, ఈవినింగ్ మీరు ఏమీ పనులు పెట్టుకోవద్దు, ట్రిప్స్ కూడా ఏమీ బుక్ చేసుకోవద్దు అనగానే, ఎందుకోసం, దేనికి, ఏదైనా పనుందా? అవును, మీరు ల్యాప్టాప్ తీసుకురావడం వల్ల, నేను ఆ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ఓకే అయింది. ఈ ప్రాజెక్టు వల్లే పార్టీ ఇస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ పార్టీకి అర్హుడు మీరే, అందుకే మిమ్మల్ని తీసుకుని పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, మహాలక్ష్మి పిలవడమే ఆలస్యం. చక్రి కాదంటాడా ఏంటి? ఆశకు హద్దులు లేవు అన్నట్టు చక్రి ఓ తెగ సంబరపడిపోతూ వస్తాను అని చెప్పి తొందరగానే ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో మహాలక్ష్మి రెడీ అయిపోయి హాల్లో కూర్చుని ఉంటుంది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇదిగోండి ఈ షర్ట్ వేసుకుని రెడీ అవ్వండి అనగానే, సరేనని మహాలక్ష్మి కాస్త హాల్లో కూర్చుని ఉండగా చక్రి వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. రెడీ అయ్యి వెళ్ళి వచ్చేసరికి, వెళ్దామా అని చెప్పాను. కానీ సరే వెళ్దాం పదండి అని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి పార్టీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత విక్కీ ఏదైనా సరే తన ఫ్రెండ్ ఉంది కదా, తనకు చెప్తాడు కదా. సో తనకు చెప్తాడు, నేను మహాలక్ష్మిని ఇష్టపడుతున్నాను, మహాలక్ష్మికి ప్రపోజ్ చేయబోతున్నాను అని. ఆల్ ది బెస్ట్ విక్కీ అని చెప్పి తనైతే చెప్తుంది. చెప్పేసేసరికి అందరూ పార్టీలో అంతా కూడా వాళ్ళ మమ్మీ డాడీ అందరూ వచ్చేసరికి అందరికీ తనని పరిచయం చేస్తాడు. మహాలక్ష్మిని పరిచయం చేసేసరికి అంతా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉన్న సమయంలో, నీకొక విషయం చెప్పాలి, నిన్ను ఇన్ని రోజులు లక్కీ లక్కీ అంటూ ఎందుకంత అలా పిలిచానో తెలుసా? ఈ కంపెనీ వ్యవహారాలన్నీ మా డాడీ నన్ను చూసుకోమని చెప్పారు. ఈ కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను. నా జీవిత భాగస్వామిని కూడా నన్నే ఎంచుకోమని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే నా జీవిత భాగస్వామిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పి ఒక ఉంగరాన్ని కాస్త తన వేలికి తొడగడం కోసం తన కాళ్ళ ముందు మోకాళ్ళ మీద నిలబడి ఉంటాడు. ఉండేసరికి ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. మహాలక్ష్మి పక్కనే నిలబడి ఉండడంతో షాక్ అయిపోయి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయేసరికి చక్రి చేతిని పట్టుకుని మహాలక్ష్మి ఆపుతుంది. ఆపడంతోనే, ఏమైంది మహా, ఏం మాట్లాడవేంటి, సైలెంట్గా ఉంటావేంటి, చెప్పు మహా అని చెప్పనేసరికి, సారీ విక్కీ, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను మీతో అంత చనువుగా కూడా లేను. నాలాంటి అమ్మాయిని మీరు భార్యగా అనుకోవచ్చు, లేదా పొందాలని కోరిక మీకు కలగవచ్చు. ఇన్ని రోజులు నా కజిన్ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ చక్రి ఎవరో కాదు, నా భర్త, నా మెడలో తాళి కట్టిన భర్త అంటూ తన మెడలో ఉన్న తాళిని కాస్త తీసి చూపిస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా చక్రిని దగ్గరికి లాక్కొని తను నా భర్త అంటూ చెప్పడంతో విక్కీ కూడా షాక్ అయిపోతాడు. అదేంటి మహాలక్ష్మి, నీకు పెళ్లి కాలేదు అని చెప్పావు అనగానే, అప్పుడు నా పరిస్థితిని బట్టి అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా మనసులో మాట చెప్తున్నాను, అందరిలోనూ చెప్తున్నాను, మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నేను చక్రిని ఇష్టపడుతున్నాను. చక్రి లేకపోతే నాకు జీవితం లేదు. చక్రియనే నా జీవితం, నా సర్వస్వం, నా ప్రాణం అంటూ మహాలక్ష్మి చక్రిని దగ్గరికి తీసుకుంటుంది. అది కాక చూసి విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నీకు పెళ్ళైపోయిందా అని చెప్పాను. కానీ అవును అయిపోయింది అనేసరికి, సారీ మహాలక్ష్మి, ఈ విషయం నాకు తెలియదు. నాకు తెలిస్తే నిన్ను ఇష్టపడేవాడినే కాదు. నాకు తెలియకే నిన్ను ఇష్టపడ్డాను. నన్ను క్షమించు మహాలక్ష్మి.
అందరిలోనూ నీకు ప్రపోజ్ చేసి నిన్ను తక్కువ చేశాను, పైగా నీ భర్త కూడా నీ పక్కనే ఉన్నాడు అని చెప్పి మాట్లాడడంతో, అవును మరి అలాంటిటప్పుడు కజిన్ అని ఎందుకు పిలిచావు అనగానే, మా ఇద్దరికి ఏదో చిన్న గొడవ వచ్చి అప్పుడు అలా పిలుచుకున్నాము, అందుకే ఎప్పటికీ అలానే పిలుచుకుంటూ సరదాగా ఒకరినొకరు ఏడిపించుకుంటాము అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్తుంది. సారీ విక్కీ, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నా పరిస్థితిని అర్థం చేసుకో. నిజానికి నేను చక్రి భార్యని, నన్ను అర్థం చేసుకో. నీ ప్రేమను నేను కించపరచాలని కాదు, నాకు పెళ్ళైంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, అర్థం చేసుకో అని చెప్పి విక్కీకి అయితే అపాలజీ ఇచ్చి చక్రిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి కారులో అడుగుతూ ఉంటాడు చక్రి, మీరక్కడ చెప్పింది నిజమేనా అనగానే, నిజమే చక్రి, నిజంగా చెప్తున్నాను, ఇన్ని రోజులు నువ్వు నా పక్కనుంటే నీ విలువ నాకు తెలియలేదు. ఎప్పుడైతే నాకు కష్టం వచ్చింది అని నీకు చెప్పానో, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అంటూ ఎప్పటికప్పుడు మోరల్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అలాగనే నా ల్యాప్టాప్ కూడా వెతికి తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఒక వస్తువు పోతే తిరిగి దొరకడం చాలా కష్టం, అలాంటిది ల్యాప్టాప్ దొరికింది అంటే అది కేవలం మీ వల్లే. మీరు దానికోసం ఏమేం చేశారో అన్నీ నాకు తెలిసాయి. ఆ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాతనే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, అంటే అన్నీ కూడా మీరు చూసారా అనగానే, అన్నీ తెలుసుకున్నాను అని చెప్తున్నాను కదా, అందుకే అన్నీ తెలుసుకున్నాను కాబట్టే నీ విలువ కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా అందరి ముందు మహాలక్ష్మి చక్రిని తన భర్తగా అంగీకరించి అందరితో క్లాప్స్ కొట్టించుకుంటుంది. చివరికి విక్కీ కూడా క్లాప్స్ కొడతాడు. ఇంకా ఇద్దరు ఈడు జోడు బాగుంది అని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చక్రి ఆనందానికి అవధులు ఉండవు. అన్నయ్య అన్నయ్య అంటూ గబ్బగబ్బా లోపలికి వస్తాడు. ఏమైందిరా, ఏం జరిగింది? మహాలక్ష్మి గారు నేను తన భర్తను అని అందరిలోనూ చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి, ఏంటి నిజమా? అంటే అల్లుడు గారు నిన్ను భర్తగా అంగీకరించారా అని చెప్పాను. కానీ అవును, నన్ను భర్తగా అంగీకరించారు, నాతోనే లైఫ్ లాంగ్ కలిసి ఉంటానన్నారు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా చక్రి చెప్పే మాటలకు మాధవకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈలోపు కన్నా కేశవ వస్తారు. ఇన్ని రోజులు వీడి ఫలితం ఇప్పటికీ ఫలించింది. అలాగే పెద్దన్ని కూడా పెళ్ళి జరిగిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకు శైలుకి, తర్వాత వీళ్ళిద్దరికీ ఇంకా హ్యాపీగా అందరూ కలిసే ఉండొచ్చు అని ఎంతగానో సంతోషపడుతూ ఇంకా చెప్తూ ఉంటాడు. మాధవ్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఈలోపు మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. ఏంటి విశేషం అనగానే జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. నమ్మలేకపోతున్నాను రా అని చెప్పనగానే, మహాలక్ష్మి గారు నాకు ప్రపోజ్ చేశారంటేనే నమ్మశక్యం కావడం లేదు, అదేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చక్రి అయితే అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, మహాలక్ష్మి వదిన నిన్ను ప్రేమిస్తున్నట్టుంది, ఆ ప్రేమ ఇప్పటికీ బయటకు వచ్చింది, అది మంచిదే కదా, మహాలక్ష్మి వదిన ప్రేమను నువ్వు పొందావు, అలాంటిటప్పుడు నువ్వెందుకు ఆశ్చర్యపోవడం, నువ్వెందుకు బాధపడడం, నువ్వెందుకు కంగారు పడడం, ఒక ఆడపిల్లగా తను కంగారు పడుతుంది అనగానే తనెక్కడ పడుతుంది, నేనే కదా. ఇంకా మహాలక్ష్మి తన మనసులో ప్రేమను ఇదంతా కూడా చెప్పేసేసరికి చక్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అందరూ కూడా బాగానే ఉన్నారు. కేశవ శైలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. చక్రి మహాలక్ష్మి కూడా ఇద్దరు అవుతున్నారు. మాధవకు కూడా పెళ్ళి జరిగిపోతే 3 జంటలు కలకల్లాడుతూ ఉంటాయి. ఇంకా నా ఇంట్లో సంతోషాలకి విల్లు వెరిస్తాయి. ఆ రుద్రవరం అమ్మవారి రుద్రాంబిక అమ్మవారి దయ వల్ల మాధవకు కూడా ఏదో ఒక మంచి సంబంధం కుదిరి పెళ్ళి జరిగిపోతే బాగున్ను అని చెప్పి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి పుత్ర, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు, పుత్ర అని కాకుండా మామయ్య అని పిలుస్తావా అని చెప్పనేసరికి, తప్పకుండా చక్రిని భర్తగా అంగీకరించినప్పుడు మీరు మా మామయ్య గారే కదా, మామయ్య అని పిలుస్తాను, నువ్వు మామయ్య అని పిలువ కంటే పుత్ర అని పిలిచే పిలిపే నాకు చాలా బాగుంది మాత అని చెప్పనేసరికి, నీకు ఎలా కావాలంటే అలానే పిలుస్తాను అంటూ మహాలక్ష్మి ఎప్పుడూ వెటకారం ఆడినట్టుగానే
నారాయణతో వెటకారమాడుతుంది. వెటకారమాడేసరికి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. పెద్దోడి జీవితంలో కూడా అమ్మాయి వస్తే ఆ పెద్దోడు కూడా సంతోషంగా ఉంటాడు కదా. అదే పుత్ర, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక సంబంధం చూసి పెద్దికి కూడా పెళ్లి చేయాలి అని. ఇంకా మహాలక్ష్మి కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.